ఫ్రెండ్స్ మనం సినిమాలో మేజర్ పార్ట్ ఇంకోటి వన్ ఆఫ్ ది ఏమైనా ఉందంటే ఇగో ఆటో ఉంటుంది. ఈ ఆటోలోనే మొత్తం మనీ సంసారం చేస్తాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా దీంట్లోనే తీసుకెళ్తాడు. ఇంకోటి ఏంటంటే ప్యాసింజర్స్ని మొత్తం కూడా ఆ ఆటో అడ్డా మీద ఈ ఆటోనే పెడతాడు. ఈ ఆటోకు సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనతో పాటు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో మరి ఆటో మరి తనని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు, సో తను ట్రైనింగ్ ఇచ్చిండా హీరోకి, లేకుంటే హీరోకి ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అన్ననైతే అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వచ్చినా ఏందనేది కంప్లీట్గా ఎండింగ్లో అయితే చెప్తాను. ఈ ఆటో ఓనర్ ఎక్కడ ఏందనేది కూడా డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సపరేట్ ఈ బ్లాగ్ అయితే సపరేట్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే సినిమాలో మేజర్ పార్ట్ ఆటోలో అయితే ఉంటుంది. చాలా సీన్లు అయితే ఆటోలో అయితే చేసిరు. అన్ని లొకేషన్స్ కూడా మనకు చుట్టుపక్కల సరౌండింగ్ వీణవంకకు మండలం సంబంధించిన లొకేషన్స్లో షూట్ అయితే చేసినారు. ఇక లేట్ చేయకుండా మనం అన్నతోనైతే మాట్లాడదాం. ఇక మన రేర్ కెమెరాతోనే అన్నని అయితే కొంచెం ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? వెంకటేష్ అన్న. వెంకటేష్ అన్న. సో అన్న ఇప్పుడు ఈ కంప్లీట్గా సినిమాలో మీ ఆటోనే కనిపిస్తుంది. సో సినిమా చూసిరా ఫస్ట్ మీరు? చూసిరు. సో ఎట్లా అనిపించింది మీ ఆటోని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? బాగుంది. ఆటో ఇంట్లో కనబడడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ఆటో కావాలని చెప్పేసి నీ దగ్గరికి ఎవరు వచ్చారు? అక్కడ నిర్మాత రాజిరెడ్డి గారు కాంటాక్ట్ అయ్యారు. ఓకే. కాంటాక్ట్ అయితే లీజ్కి తీసుకున్నారు. తీసుకొని మణి గారికి నేను 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆటో కూడా నేర్పించడం జరిగింది. ఎన్ని రోజులు లీజ్ ఇచ్చారు? నెల రోజుల దాకా నేను లీజ్కి ఇచ్చి. మీరు ఈ ఆటో లీజ్కి ఇచ్చిన తర్వాత మీరు ఏం పని చేసేది? మేము అంటే డైలీ పోయే పనికి వెళ్ళేది, కానీ అది వరకు దాకా ఆటో లీజ్కి ఇచ్చేసి. ఇంకోటి బండి ఉంది నాకు, టాటా అది నడిపేది, అది నడుపుకునేది. సో ఇప్పుడు మీరు షూటింగ్ టైంలో ఏమైనా డ్యామేజ్ అయింది ఈ ఆటోకి? కొన్ని డ్యామేజ్ అయినాయి, వాళ్ళు కట్టించారు. మళ్ళీ దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఇచ్చేసి. ఓకే. ఇప్పుడు కంప్లీట్గా సినిమాలో మీ నెంబర్ కనిపిస్తుంది, ఆటో నెంబర్. సో ఆటో నెంబర్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, AP15TA4207. కంప్లీట్గా మన డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే మనం ఈ ఆటోని అయితే చూస్తాం. బ్యాక్డ్రాప్లో వాళ్ళ ఇంటి దగ్గర హీరో మనీ ఇక్కడ వెనకాల స్క్రూ ఫిట్టింగ్ అయితే చేస్తారు ఈ లైట్ దగ్గర. అంతా కూడా మనం అయితే సినిమాలో అయితే చూసినాం. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్లో కూడా ఈ బోర్డు అయితే కనిపిస్తుంది సినిమాలో. లోపల కావచ్చు, ఇదంతా కాదు, ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. ప్యాసింజర్స్ని ఇందులోనే ఎక్కించుకొని అయితే వెళ్తూ ఉంటాడు. స్టార్టింగ్ సీన్లో ట్రాక్టర్ను ఆటో ఎదురెదురుగా వస్తూ ఉంటే ఆటో అనేది పంచర్ అవుతుంది. అది రైట్ టైరు, ఈ టైరే పంచర్ అవుతుంది. అది చూస్తున్నాం కదా. ఆ సీన్ ఎక్కడ చేసిరు ఏందనేది కంప్లీట్గా అయితే మనం అయితే చూపెట్టడం జరిగింది. ఇక స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఇది బోర్డు అయితే మన నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఉండేది, ఆ నేమ్స్ తీసేసారు. ఇది మాడిఫై చేసిరు, పైన కొంచెం స్టిక్కరింగ్ అయితే వేరే మార్చిరు. సో ఇదైతే ఇట్లా ఉన్నది. ఈ అన్నతోనైతే ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. అన్న, అసలు మనకు మన అన్నకు 2 రోజులు మీరు ట్రైనింగ్ ఇచ్చారు అంటారు కదా, ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్? ఇక్కడ మా విలేజ్ గన్ముక్లా నుంచి వెళ్ళి కిష్టంపేట రోడ్కు ప్రతిరోజు డైలీ ఒక 1 అవర్ నేర్పించేది. 1 అవర్ అట్లా 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అన్న నాకు పక్క పొండి ఉండి నేర్పియండి అన్న, నేను నేర్చుకుంటా, ఈ సినిమాలో నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పిండు. చెప్తే ఓకే అన్న నేను నేర్పిస్తాను ఖచ్చితంగా, పక్క పొండి కూర్చోబెట్టుకుని నేర్పించడం జరిగింది. 2 రోజులలో అన్నకు ఆటోమేటిక్గా ఆటో వచ్చింది, సొంతగా తీసుకొని నడపడం జరిగింది. సో అట్లా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కానీ ఏమైనా అనిపించిందా? అంటే అన్నకు పక్క పొండి ఉండి చూడడం జరిగింది. ఇట్లా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎట్లా వేయాలన్నా అని అడిగితే నేను చూపిస్తే అదే ప్రకారంగా నేర్చుకున్నాడు. మంచిగా నేర్చుకుని సినిమాలో బాగానే. సో ఎట్లా అనిపించింది ఒక హీరోకి ఒక మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆటోలో అనేది మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లా ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడైనా అనిపించింది? అంటే నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ కాకపోతే ఏంటంటే అట్లా హీరోకి నేర్పించడం నాకు బాగా సంతోషం అనిపించింది అన్నట్టు, ఎగ్జైటింగ్ అనిపించింది. ఓకే ఓకే. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఈ ఆటో సినిమా షూటింగ్ అప్పుడు నా ఆటోలో అన్ని సామాన్ వేసుకొని వెళ్ళడం, పైన ఏది కరెంట్ మోటార్కు సంబంధించిన సామాన్ వేసుకొని వెళ్ళడం. అవును. మళ్ళీ అలా అట్లా షూట్ లో కూడా వెనక పైన కూర్చుంటారు, పైన మీద కూడా కూర్చుంటారు. ఎట్లా ఎక్కిరు పైకి? పైకి అంటే నిచ్చెనతో వేసుకొని మళ్ళీ మీరు అప్పుడు అక్కడే ఉన్నారు లైవ్ లో? అప్పుడు ఉన్నా. అట్లా హాస్పిటల్ కూడా ఇదే దీంట్లో తీసుకొని వెళ్తా ఉంటారు. ఇది ఆటో కంప్లీట్ గా ఏ సీన్ జరిగినా కూడా ఈ ఆటోలో జరిగింది. ప్రతి సీన్ ఆటోతోనే ఉంది. మనతోనే ఉండే హీరోయిన్ ఉంటది కదా, దీంట్లో ఉంటది. అవును, ఒక సాంగ్ లో కూడా కనబడ్డది. సాంగ్ లో వస్తుంది, రోడ్కు సాంగ్ లో కూడా కనబడుతుంది. అవును. సో అన్న ఇంకేంటిది, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆటో మీ దగ్గర ఉందా లేకుంటే ఎట్లా? ప్రజెంట్ అంటే ఇప్పుడు మన పక్క విలేజ్ కి ఇచ్చేసినాం, అమ్మేసినాం. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన పక్క విలేజ్ కే ఇచ్చేసినాం. ఓకే ఓకే. అంటే మీకు ఆల్రెడీ ఇంకో బండి ఉంది కాబట్టి ఇప్పుడు అందుకు తీసేసి తీసేసి అట్లా.
సో ఓకే థ్యాంక్ యూ అన్న. Thank అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఆ కంప్లీట్ సినిమా షూటింగ్లో అయితే స్టార్ట్ అయితే చేసినారు. సో ఈ ఆటో ప్రజెంట్ అయితే అన్న దగ్గర అయితే లేదు. అన్న ఆల్రెడీ ఇంకో వెహికల్ ఉంది కాబట్టి ఆ ఆటోని అయితే అమ్మేసిండంట. మనం పక్కగా ఉన్న మల్లారెడ్డిపల్లి దగ్గరికి వచ్చేసి ఈ ఆటో ఉన్న ఎవరైతే ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గరికి వచ్చి అయితే మనం అయితే ఈరోజు అయితే బ్లాగ్ అయితే చేసినాం. ఈ బ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఆటో బాపు సినిమాలో వాడిన ఆటో బ్లాగ్ అనేది కంప్లీట్ బ్లాగ్ అయితే నేను చేసినాను. సో ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ ఆటో ఎక్కడెక్కడ కనిపించింది, ఎట్లా ఉన్నది, ఈ ఆటోలో ఉన్న సీన్స్ అనేది కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. సినిమాలో కనిపించిన ఈ ఆటో ఎక్కడ లొకేషన్ అంటే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల విలేజ్కి సంబంధించిన అన్న వాళ్ళ ఆటో ఇది కంప్లీట్గా అన్న దగ్గర ఉండి హీరోకి ట్రైనింగ్ ఇచ్చి 2 రోజులు ఆ తర్వాత హీరోకి ఒప్పచెప్పిండు. నెల రోజులకైతే లీజ్ ఇచ్చినట్టే